మిమ్మల్ని అడుగుతుంటే అలా వెళ్తారేంటి? వాళ్ళంతా చిత్తూరు పోలీసులే. పోలీసు అని చెప్పాను కదరా, ఏంట్రా చూస్తున్నారు? పోలే. ఎవరు రంగనాయకమ్మంట ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కుందంటగా. దాన్ని తీసుకుపోవడానికి వాళ్ళ బావయ్య వచ్చాడు పోలీసులతో. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా ఓయమ్మా ఓయమ్మా. రాయుడు, ఎస్పీ రాయుడు. ఆడి పేరు చెబితే చిత్తూరు జిల్లా గడగడగడగడలు అడుద్ది. పెద్ద గొడవ పెట్టుకుందామని వచ్చాడు. ఆగరని చెప్పి తిన్నగా ఇక్కడ తీసుకొచ్చా. గొడవ పెట్టుకోకుండా దాన్ని ఆడి చేతికి ఇచ్చి పంపించేయి. ఇంకా నేను వస్తా. ఏవే నన్నే పిచ్చోడు అనుకున్నావా? పార్ట్లు పేలిపోతాయి. ఎవరా నువ్వు? ఎక్కడది? ఇదిగో ఇక్కడుంది. నేను రాయుడు, ఎస్పీ ప్రతాప్ రాయుడు. నా ఊరు చిత్తూరు. ఇది నా మరదలు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా పెళ్ళాం చెల్లెలు. మరిదెల్లు పద్ద కాదండి, వీడిని నమ్మకండి. దయచేసి నన్ను కాపాడండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అంటే నా మరదల్ని వదిలేమంటా? వదిలేస్తా. మరదలా నిన్ను వదిలేసా. ఎవడ్రా అది? చిన్నబామ్మ చేస్తావరా? ఓరి పిచ్చోళ్ళారా, ఈ పిచ్చోడి కాస్త పిచ్చి కుదిరించండి రా.
రాయుడు, అన్నయ్యా, నీ బతుకంతా నాకు తెలుసు. ఇంకెప్పుడైనా రంగనాయ్ గురించి పక్కకొచ్చావో పార్ట్లు పేలిపోతాయి. ఇంకా పేలటానికి నా ఒంట్లో ఏముంది బాబు? నా పాటలన్నీ పటా పటా పేల్చావు. ప్రమాణంగా చెప్తున్నాను, ఇక ముందు నా చిత్తూరు బార్డర్ దాటి నా కాళ్ళని ఈ పట్టిసీమలో పెట్టాను. బాబు, ఒక స్మాల్ రిక్వెస్ట్. నాకు ఆ కళ్ళజోడు చుట్టా లేకపోతే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో నాకు రెస్పెక్ట్ లేదు. తీసుకున్నా? బండి స్టార్ట్ చేయండి, పదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు పంపుండాల్సిందిరా. మనకేమన్నా నౌకర్లు కరువా? ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు నా గొడవ పడ్డాం? నువ్వే ఆలోచించు. నీకేదైనా అయితే నేనేం కావాలరా? కాస్త నీళ్లు తీసురా. నాకేం జరగదమ్మా. ఇంకా ఏం జరగాలి? అచ్చోస్ రాంబోతున్న మొహం వాడు. ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఆ పని మాత్రం చేయలేను. జీవితంలో పెళ్ళే చేసుకున్నాను నేను. ఒప్పుకున్నానంటే కారణం రంగనాయకి మనసు ఇవ్వటం వల్లే. రామా వాళ్ళంటే నువ్వు ఒప్పుకుంటావో వద్దంటావో అని ఇంతకాలం నీ దగ్గర దాచుంచాను. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది పద్మినిని కాదా? ఏంటో మనం అనేది? తన్ని కల్లో కూడా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అడిగామనుకున్నాను బావా, కానీ చేయి కడిగేశావు. పర్వాలేదు బావా, వస్తాను. పద్మిని, నువ్వు వెడకమ్మా. నేను వాడితో ఒకసారి అంతా విన్నానత్తయ్య. నా మాట వినమ్మా. లేదు, నేనేమీ బాధతో వెళ్ళడం లేదు. మీరే చూడండి, నాకు వెక్కిళ్ళు రావట్లేదు. రాజా, మీ మామయ్య గురించి నీకు సరిగ్గా తెలియదు బాబు. ఈ విషయం తెలిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమైనా కానిమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే అది రంగనాయకతోనే, లేదా ఈ జీవితం ఇంతే. మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చాడు ఎందుకని నేను అక్కడ కలమంది? బావంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ అన్నావని కూలి పని చేసుకునేవాడిని క్షమించమని అడిగాను. రంగనాయకు బావని ఎక్కడెక్కడో వెతికి ఎంత కష్టపడి తీసుకొచ్చాను తెలుసా నీకు? ఎందుకే? ఎందుకో? ముత్తు రంగనాయకు బావని ఎందుకు కొట్టాడు రాడు? ముత్తుకి మాడరానివ్వదంట, తాటికూలోడేనా? అంతేకాదండి, దానికి మటుకు ముత్తంటే ప్రాణం అండి. అందుకు అయ్యండి. ఈ నిజం ఎందుకు దాచావురా? లోగడ పనోడు గురించి చెప్పినందుకు కొట్టారు కదండి, అందుకే దాని గురించి చెప్పలేదండి. నా దగ్గర దాచావు సరే, నీ యజమాని దగ్గర ఎందుకు దాచావురా? ఇది నీ జీవితానికి ఓ మంచి అవకాశం. కట్టు కథలు కట్టి నీ యజమాని నమ్మించు. రంగనాయక్ ఎక్కడా? ఇప్పుడే అటు వెళ్ళిందమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నాకు మా బావ గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నానని కూడా తనకు తెలిసింది. ఊరుకోడు.
తప్పకుండా వస్తాడు. ఆయన గురించి నాకు తెలుసు. ఏదో ఒక రోజు ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా తాళి కట్టిస్తాడు తెలుసా? నువ్వు అన్నది జరగదు రంగనాయ్. నా మాట విను. నువ్వు కాకుండా ఎటువంటి రాజకుమారుడు వచ్చినా సరే అతను నా కంటలో కట్టేది తాళి కాదు, ఉరితాడే అవుతుంది. అర్థం లేని మాటలు మాట్లాడు రంగనాయకి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? నేను చెప్పేది విను. నీకంతా తెలుసు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం మన అమ్మగారు, చిన్నబాబు గారే. యజమాని పెళ్లి కాకుండా పనుని ఎలా చేసుకున్నావు? అబ్బా, యజమాని యజమాని యజమాని, ఎప్పుడు చూసినా యజమానేనా? జీవితాంతా ఆయన పెళ్లి చేసుకోలేదనుకో, మనం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? రంగనాయకి నా మాట విను. నన్ను తాకు. చూసారయ్య గారు, ఆ అమ్మ వద్దు వద్దు అంటుంది. ముత్తు సంపెత్తనంటున్నాడు. ఆ అమ్మ ఎవరినో ప్రేమించిందంటే అది తెలుసు కూడా తన్నే కట్టుకొని బలవంతం చేస్తున్నాడు. చూడండి చూడండి ఎట్ట బెదిరిస్తున్నాడా. పాపం ఆ పిల్ల తినగండంగా బతుకుతోంది. ఆఖరి మాట విను. నువ్వు అమ్మగారితో చెప్పి ఎలాగైనా మన పెళ్లికి ఏర్పాటు చేయలేదు. నేను నీతో మాట్లాడను. ఈ జన్మలో నీకు కనిపించను. ఇదిగో చూడు రంగనాయకి వెంబడిస్తున్నాడు చూడండి. ఇదే కాదండి, ఇంకా చాలా ఈశయాలు ఉన్నాయండి. తవరుప్పు తింటూ తమరికే ద్రోహం చేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానండి. చెత్తేయమనుకుంటారని. ఏమనుకోను. తమకి నాటకాలంటే ఇట్టమని సొత్తు అంతా నాటకాలకే దారబోతున్నారని అమ్మగారికి చెప్పి సగం సొత్తు ఆడిపేర రాయించుకున్నాడు అయ్య గారు. తమరికి నీళ్ళ ఉంటూనే ఎన్ను పొడిచాడు చూసారా. అయ్యగారు, గుర్రాలు కాలటం లేదు అయ్యగారు. వాడు పెంచిన గుర్రాలు కదా, వాడి బుద్ధిలో వచ్చుంటాయి. టూడేలా కుట్టి తీసేయటం. నీకెంత ధైర్యం ఉంటే నా గుర్రాన్ని కొడతావు? నా బండి ఎక్కడానికి నీకు అధికారం ఎవరిచ్చారా? నేనే వాడికి అధికారాన్ని ఇంకెప్పుడు నీ చేతులు వాటిని తాకకూడదు. నీ కాళ్ళు ఈ గడప తొక్కకూడదు. నువ్వు నా కంటి ముందు ఉండకూడదు. నువ్వు చేసిన ద్రోహానికి సజీవ దహనం చేస్తుండేవాడిని. కానీ ఇన్నేళ్లు కలిసిన పాపానికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మర్యాదగా వెళ్ళక్కడి నుంచి. చిన్నబాబు, నేనేం తప్పు చేశాను? మాట్లాడకో. నాకంతా అయోమయంగా ఉంది. ఏంట్రా దద్దంలో నించుంటావు? వీళ్ళని కడిచి తన్ని తరిమేరా. అయ్యో ముత్తు, భగవాన్. రామ్మా. ముత్తు లేకుండా ఇవి ఇక్కడికి వచ్చినాయి ఏమిటి? రా.
ఇంకా వెళ్ళకపోతే నేనే వీడిని మెడబట్టి బయటకు గంట